మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారి ద్వారా వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారా రాత్రి 11 గంటల నుంచి ఒక గ్రూప్గా ఏర్పడి ధ్యానం చేయడం ప్రారంభించడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మన హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారో అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారో గారు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడున్న కాంతిని, ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలకు కూడాను మన పిరమిడ్ మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాన్ని కలిగించారు సిసారో మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారు ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా. ఆ సిసారో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి. మనం చక్కగా విందాము, మనమంతా లాభాన్వితం అవుదాము. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరీ ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ పోవడం కోసం భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా పరస్పరం ఒకరికొకరి సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎంతో ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసారో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ వినడంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి వారు గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. సిసారో మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక
ఒక నిమిషము ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యము, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిష్యారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిష్యారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిష్యారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్
మాస్టర్స్ అందరికీ, సప్త ఋషులకు, ఋషిపత్నులకు, భూలోకములో జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగీశ్వరులకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్ట దిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవ కణాలకు, సకల జీవ కణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి, అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయ ధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. హలో హలో అంకుల్, ఒక చిన్న మెసేజ్ అంకుల్ యూనివర్స్ నుంచి. ఓకే సార్, యాక్చువల్లీ ఏమైంది అంటే న్యూ రీబర్త్ ఫర్ ఎ న్యూ వరల్డ్ ఎర్త్ ఈస్ హ్యాపెనింగ్ టోటలీ అని చెప్పి వచ్చింది సార్. సో ఐల్ జస్ట్ గో ఆన్ విత్ దిస్ సార్.
So the rebirth of every self happens though. The rebirth signifies the entry of a new energy and also its very great impact. Each and every being on this Mother Earth are going to accept to live in, and they have to. I asked, what is that new energy? The conscious of the positive and the greater worlds filled in, and the energies have a great power of impact on each and every one. Whoever doesn't accept. I asked, I didn't understand, like what? So there is a slogan, do good and be good. If any being doesn't accept, no, I don't want to and I will do good, I will be good only for myself, then the energy arises, it surrounds, suppresses the beings, the way of the thoughts, which in turn brings the change. So the change is not optional here, it has to be obeyed. So be ready for the impact of such new energies which carries the conscious of the greater masters for the transformation. So I've just asked, how can we face the impact? Then they have given a message like, we, the meditators, and we, the group, the conscious is already built and spread it so widely that even your conscious level is also one of the reason and one of the support for the entry of the new energy onto this world. You are ready and try to make everyone ready for the impact was the message, sir. ట్రాన్స్లేట్ చేస్తాను సార్. యూనివర్స్ నుంచి ఒక సందేశం వచ్చింది మాస్టర్స్. ఏమి అంటే మనం మరలా జననం అంటే పునర్జననం తీసుకుంటుంది. ఏమి అంటే మన యొక్క లోకం ఎలా అవుతోంది, మన యొక్క లోకం తీసుకుంటోంది అంటే మనలోని ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పునర్జననం అన్నది తీసుకోవలసిందే. అది అంటే ఏమి అంటే ఒక న్యూ ఎనర్జీ, ఒక కొత్త శక్తి అన్నది ఒక పెద్ద ఇంపాక్ట్ ని తీసుకురాబోతోంది ఈ ఎర్త్ మీద. ఏమి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా దానిని పూర్తిగా యాక్సెప్ట్ చేయాలి ఇక్కడ జీవించి ఉండాలంటే. సో ఏమి ఆ కొత్త శక్తి అని అడిగినప్పుడు చైతన్యం, పాజిటివ్ మరియు ఎంతో గొప్ప మాస్టర్స్ యొక్క చైతన్య శక్తితో కలిసి ఉన్న శక్తి ఈ భూమిని తాకబోతోంది. ప్రతి ఒక్కరి మీద ఎవరు యాక్సెప్ట్ చేయరో, యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, అలా అంటే ఏంటి, ఆ ఇంపాక్ట్ అనేది ఏంటి అన్న క్వశ్చన్ వేసినప్పుడు మనకి ఒకటి తెలుసు, డూ గుడ్ బీ గుడ్ అని. మంచిగా ఉందాం, మంచి పనులే చేద్దాం. అంటే ఏ ఒక్క జీవి నేనెందుకు చేయాలి, నా కోసం నేను చేసుకుంటాను అన్న స్వార్థపూరితమైన ఒక ఆలోచన వచ్చిన వెంటనే ఇక్కడ నిక్షిప్తమై ఉన్న ఆ కొత్త శక్తి ఆ బీయింగ్ చుట్టూ చేరుకుంటుంది. తన యొక్క ఆలోచనలలో పూర్తిగా మార్పును తీసుకొస్తుంది. ఆ యొక్క స్వార్థపూరితాన్ని పూర్తిగా సప్రెస్ చేయడానికి చూస్తుంది. ఈ విధంగా మొత్తం మీదకి వాళ్ళు మార్పు అనేది తీసుకొని రావాలి. ఇక్కడ మార్పు అన్నది చేద్దాంలే, ఉంటుందో లేదో అన్న ఆప్షన్స్ మనకి లేదు. మార్పు అన్నది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. సో మనందరికీ చెప్తున్నారు, రెడీగా ఉండండి. ఇలాంటి గొప్ప శక్తులు ఇప్పుడు మన భూమి మీదకి తాకుతున్నాయి. ఇలాంటి శక్తులు ఎంతో గొప్ప చైతన్యంతో నిండుకొని ఉన్న ఆ శక్తి ఈ భూమి యొక్క మార్పు, భూమిలో ఉన్న ప్రతి ఒక్కరి మార్పు కోసం మన భూమిని తాకబోతున్నాయి. సరే, ఇప్పుడు ఆ కొత్త శక్తి అనేది వస్తోంది, మరి మనలో ఏమన్నా మనం చేంజెస్ చేసుకోవాలన్నా, సో దానిని మనం ఎలా తట్టుకోవాలి అన్న ప్రశ్న వేసినప్పుడు అవసరం లేదు. మీ యొక్క చైతన్యం చాలా గొప్పగా వ్యాపించి ఉంది. మీ యొక్క చైతన్యం ఎంతగా వ్యాపించింది అంటే అది కూడా ఒక కారణమైంది ఈ యొక్క కొత్త శక్తి భూమిని తాకడానికి అని మెసేజ్ చెప్పారు మాస్టర్స్ యూనివర్స్ నుంచి. అంతే సార్. My dear masters, this is Cicero with you now. సిసారో మాస్టర్ మనతో ఉన్నారు. సిసారో మాస్టర్కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపు.
Our gratitude to Universal Council Organization for updating us with new informations and new energies. యూనివర్సల్ కౌన్సిల్ ఆర్గనైజేషన్కు శిశారాం మాస్టర్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. మనం కూడా మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనలు చేసుకుంటూ అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఇప్పుడు సందేశం ఇచ్చినారు. Yes, Masters. Everyone has to be ready to receive the new energies because the earth is in a process of moving towards ascension. ప్రతి ఒక్కరూ ఈ న్యూ ఎనర్జీని అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే భూలోకము ఎదగబోతోంది, ఆ ప్రాసెస్ జరుగుతుంది. And everyone has to accept the new energies. Otherwise, they will be facing issues on Mother Earth planet. ప్రతి ఒక్కరూ న్యూ ఎనర్జీని స్వీకరించాలి, లేకుంటే వాళ్ళ ద్వారా భూమి మీద సమస్యలు వస్తాయి. To receive it completely, the way is the meditation. ఈ న్యూ ఎనర్జీ అందుకునే ఒకే ఒక మార్గం ధ్యానం. And why can't you do meditation, Masters? ఎందుకు మరి ధ్యానం చేయకుండా ఉన్నారు? You are seeing that you are being filled with the energies by the Masters to dedicate yourself for the sake of meditation. పైలోకంలోని మాస్టర్స్ మనకు ఎంతో శక్తిని ఇచ్చారు, ఎందుకంటే మనం ధ్యానం ద్వారా అంకితం కావాలని. Yes, Masters. All the portals of the Earth planet has been opened. The thing you have to learn is the portals in yourself has to open. At that time, you will be seeing how changes in you. భూలోకంలోని అన్ని పోర్టల్స్ తెరుచుకున్నాయి. ఇప్పుడు మనలోని పోర్టల్స్ తెరుచుకోవాలి. తెరుచుకుంటే ఏమి మార్పు వస్తుందో తెలుసుకోవచ్చు. When you open completely the portals of yourself, then you will be connected with the nature. మనలోని పోర్టల్స్ అన్ని మనం తెరుచుకున్నప్పుడు మనం ప్రకృతితో అనుసంధానం అవుతాము. Yes, Masters. Today, you all are connecting with the Mother Nature. Yes, you all are be aligned, Masters. ఈరోజు మనందరము ఈ భూమాత ప్రకృతితో అనుసంధానమై ఉన్నాం. మనం ఒక్కటిగా కలిసి అనుసంధానం అవుతాం. Yes, Masters, now you are in the nature. మనమందరం ఇప్పుడు ప్రకృతిలో ఉన్నాం. You are aligning yourself with the nature. మన లోపల మనం ప్రకృతితో అనుసంధానమై ఉన్నాం. You separate yourself by the way of mind. మనం మన మనసు యొక్క ప్రభావం ద్వారా ప్రకృతికి దూరం అవుతాం. Yes, Masters, you are completely aligning yourself with the nature. ఇప్పుడు మనం అందరం ప్రకృతితో పూర్తిగా అనుసంధానమై ఉన్నాము. Here, I want to give today the wisdom. ఈరోజు నేను మీకు జ్ఞానం అందివ్వబోతున్నాను. That is of 3 R. 3 R'ల గురించి జ్ఞానం అందిస్తున్నాను. Reframe, reform, and reconnect. Reframe, reform, and reconnect. And when you are connected with the nature, and when you open your portals, and when you are ready to receive the new energies, what happens? Reframing of your words will happen. Reformation of your thoughts will happen. And reconnection to the higher self will happen, my dear Masters. ఎప్పుడైతే మనమందరం మన లోపలి పోర్టల్స్ అన్నీ తెరుచుకుని ప్రకృతితో అనుసంధానం అవుతాము, అప్పుడు ఆ న్యూ ఎనర్జీస్ని అంతా అందుకుని
రీఫ్రేమ్ అయి మనం రీఫార్మ్ అవుతాం. అంటే మన ఆలోచనలు మార్చుకుని రీఫార్మ్ అయి మనం రీకనెక్ట్ అవుతాం ఆత్మ. That is, reframing of your words are pertaining to your body, reformation of your thoughts pertaining to your mind, and reconnection to the higher self is pertaining to your soul. మన మాటలను మార్చుకోవడం వల్ల మన బాడీకి సంబంధించిన రీఫ్రేమింగ్ జరుగుతుంది. మన ఆలోచనలు మార్చుకోవడం వల్ల మన మనసుకు సంబంధించిన రీఫార్మేషన్ జరుగుతుంది. అప్పుడు మనం ఆత్మతో కనెక్ట్ అయ్యి ఆ డివినిటీ, ఆ దైవత్వంతో నిండి ఉంటాం. Yes, masters. And this is the knowledge I want to give you today. And now you are completely into your physical body now. ఇప్పుడు మనం పూర్తిగా మన భౌతిక శరీరంలో ఉన్నాము. And our process with the nature, Mother Nature, has been completed. భూమాత యొక్క ప్రకృతికి సంబంధించిన ప్రాసెస్ పూర్తయింది. If anyone wants to share or interact with me, they can do it. ఎవరైనా అనుభవం పంచుకోవాలనుకుంటే పంచుకోవచ్చు. Hello, Master. Yes. As we were connecting with the nature, the self has connected to the nature, and then with the widespread of the conscious to the 5 elements of this Mother Earth, to all the kingdoms, and also the peripheral energies of Mother Earth, the peripheral energies of the Mother Earth. And a voice like, start yourself. What is that? I am the self arising, taking birth, a new rebirth, a new form. Now starts the reforming, transforming the self. When seen, the self, it was just surprised to see it as a very huge form. I asked, what is it? I haven't seen anything like this before. It is your conscious. Your, in the sense, it is the conscious of everyone, the earth, every being, every arised being, etc. It is your conscious. I asked, mine. Yes, look. That is a conscious of the self. Self of what? Is it mine? Yes. What is mine? Mine is the most important new energy. That the self that you have seen is the new energy surrounding you, the arising souls like you, and the arising world like earth. This was a message, Master. Wonderful message, Master. Yes. Yes. నందిత ట్రాన్స్లేట్. సరే చేస్తాను. యాక్చువల్గా ఇప్పుడు ససరో మాస్టర్ మనకి నేచర్తో కనెక్ట్ అవ్వాలని చెప్పినప్పుడు సెల్ఫ్ అంటే ఆత్మశక్తి. ఆత్మశక్తి మనం ఏం చేసాము, మొదట నేచర్కి కనెక్ట్ అయింది. ఆ తర్వాత 5 ఎలిమెంట్స్ అంటే పంచభూతాలకు. ఆ తర్వాత ఈ భూమి మీద ఉన్న అన్ని కింగ్డమ్స్, మినరల్ కింగ్డమ్ కానివ్వండి, అనిమల్ కింగ్డమ్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి. ఆ తర్వాత పెరిఫెరల్ ఎనర్జీస్ అంటే భూమి ఉపరితలంలో ఉన్న ఎనర్జీస్కి పూర్తిగా అది మన యొక్క చైతన్యం అనేది స్ప్రెడ్ అయిందన్నమాట. సో ఏమి స్టార్ట్ యువర్ సెల్ఫ్, నువ్వు స్టార్ట్ చేసే ఏం స్టార్ట్ చేయాలంటే నేను. ఏమి నేను అంటే ఇక్కడ ఆత్మస్వరూపం. నేను ఒక ఆత్మస్వరూపాన్ని ఎదుగుతున్నా, జీవాన్ని పోసుకుంటున్నా, ఒక పునఃజననాన్ని తీసుకుంటున్నా, ఒక కొత్త రూపాన్ని తీసుకుంటున్నా, కొత్తగా మారుతున్నా, నన్ను నేను మార్చుకుంటున్నా, ఆత్మస్వరూపాన్ని నేను. అది ఎంత పెద్దగా ఉంది అంటే ఇంతవరకు అలాంటి కాన్షియస్ అన్నది నేను ఎప్పుడు చూడలేదు. ఏమిటా కాన్షియస్? ఎవరిదా కాన్షియస్? యువర్స్, మీది. మీది అంటే మైన్. మైన్ అని అడిగాను. అవును, మైన్. మైన్ అంటే ఏమి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ న్యూ ఎనర్జీ, ఎంతో ముఖ్యమైన కొత్త శక్తి అన్నది నువ్వు చూస్తున్నావు, అంటే మనం చూస్తున్నాము. ఈ శక్తి అన్నది ఎక్కడ ఉంటుంది? ప్రతి ఒక్క ఎదుగుతున్న
ఆత్మస్వరూపాల చుట్టూ వాళ్ళ జతలో ఎప్పుడు ఉంటుంది అన్నది మెసేజ్ మాస్టర్స్. అంతే సార్. ఎవరైనా లోయర్ డైమెన్షన్స్ ప్రాసెస్ ఏమైనా చేయాలనుకుంటున్నారు? ఏమన్నారు సార్? నమస్తే సార్. సార్ ఇప్పుడు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఒక పెద్ద డ్యామ్ కనిపిస్తుంది సార్, వాటర్ రిజర్వాయర్. అది కనిపిస్తే అడిగాను, ఎందుకు ఇలా కనిపిస్తుంది, దీని ద్వారా ఏం జ్ఞానం నాకు అందిస్తున్నారు మాస్టర్స్ అంటే, వాళ్ళ యూనివర్స్ కోసం ఎవరైతే సరెండర్ అయి వర్క్ చేస్తున్నారో వారికంతా ఈ డ్యామ్లా ఎనర్జీస్ ఇచ్చి సేవ్ చేసి ఎవరెవరికి అవసరమో వాళ్ళకి స్ప్రెడ్ చేసే కెపాసిటీ ఇస్తున్నాను అని చెప్పారు సార్ మాస్టర్స్. యూనివర్సల్ డ్యామ్? అవును సార్, అంటే డ్యామ్ లాంటి కెపాసిటీ మనకి ఇస్తున్నారంట సార్. ఎనర్జీస్, ఆ ఎనర్జీస్, అంత ఎనర్జీస్, హయ్యర్ ఎనర్జీస్ మనతో సేవ్ చేసుకుని ఎవరికి అవసరమో వాళ్ళకి, ఒక పంట పొలాలకి ఎలా డ్యామ్ లో నీళ్లు వస్తుందో అలా అవసరమైన వాళ్ళకి పంపించి మన ధ్యానం చెప్పేదాని ద్వారా, జ్ఞానం అందించే ద్వారా ఆ ఎనర్జీస్ వాళ్ళు ఆ సమృద్ధీకరణ పెంపొందుతుందంట. మేడం మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి శిశిర మాస్టర్. సార్ ఇప్పుడు వచ్చిన మెసేజ్ వచ్చింది, ఏం చెప్పారంటే సార్ మాస్టర్స్, మనకి ఇప్పుడు ఆ ఎనర్జీస్ అంతా ఎక్కువగా ఎందుకు ఇచ్చారంటే, ఈ కెమికల్స్ కంపెనీస్ నుంచి ఇంకా వెహికల్స్ ద్వారా ఆ ఎర్త్ లోపలికి పోయి అక్కడ ఆ కెమికల్ బ్లాకేజెస్ ఉన్నాయంట సార్. దాన్నంతా ఇప్పుడు ఆ డ్యామ్ లాగా అంత ఎక్కువ ఎనర్జీస్ ఇచ్చిండేది వచ్చి ఆ బ్లాకేజెస్ అంతా రిలీజ్ చేస్తుందంట సార్, మనం దానికి ఫ్లో చేయడం ద్వారా ఈ ఎనర్జీస్ ని. ఇదారా మాస్టర్? Yes, madam. మాస్టర్, ఒక డ్యామ్ కనిపించింది మాస్టర్. ఎందుకు ఈ డ్యామ్ కనిపించింది అని అడిగితే, అంతా ఎనర్జీస్ వచ్చి మీ ద్వారా ఫ్లో అయ్యే కెపాసిటీ ఎవరెవరికి యూనివర్స్ కోసం వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వబడింది. దీని ద్వారా ఈ ఎర్త్ లో వచ్చి ఎంతో కెమికల్స్ కంపెనీస్ ద్వారా, ఆ తర్వాత వెహికల్స్ ద్వారా, ఆ తర్వాత థాట్స్ ద్వారా కూడా బ్లాక్ అయింది. ఆ బ్లాకేజెస్ అంతా ఈ ఎనర్జీస్ ఫ్లో చేయడం ద్వారా అవంతా రిలీజ్ అయ్యి పోతుందని చెప్పారు సార్ మాస్టర్స్. అది ఇంట్యూషన్ Yes. రూపంలో నాకు వచ్చింది సార్ మెసేజ్. Yes, then let's do the process now. And it is for the cleansing of Mother Earth, that what all the chemicals are in, and the disturbance and the negative thoughts, what all it has created the block in the crust of the earth, it should be cleared by this massive energy which is emerging from the higher worlds. Yes, masters. All the భూలోకంలోని మూలంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కెమికల్స్, మన నెగటివ్ ఆలోచనలు, పొల్యూషన్ ద్వారా ఉన్న ఎంతో ఆ బ్లాకేజ్ అంతా మనం ఇప్పుడు క్లియర్ చేద్దాం. Yes, masters, you all are connected and you are doing this process. The spiritual creators combined with the conscious of Patriji and Cesaro consciousness, you are doing this process. The energies are flowing into the crust, masters. మనమందరము పత్రిసార్ చైతన్యం, శిశార్ అమర్ చైతన్యంతో మన శక్తిని అంతా కూడా ఆ భూలోకంలోని మూలంలోకి ప్రవేశపెడుతుంది. Yes, masters, the energies are showering like that and entering with forcefully into the crust of the Mother Earth and forcing the chemicals to come out and clearing all the unhealthy things which are not necessary for the earth ascension, and evaporating it in the presence of massive energies. All the negatives, unhealthy and unnecessary things have been evaporated. The earth seems to so fresh and pure now. మనందరి అనంతమైన శక్తి ఒక ప్రవాహం లాగా భూలోకం లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి నెగటివ్ పొల్యూషన్, కెమికల్స్ అన్నిటినీ పూర్తిగా ఒక ఆవిరి చేసేసి ఈ భూలోకం అంతా కూడా ఇప్పుడు శుద్ధంగా ఫ్రెష్గా అయింది.
process has been completed now. ఏమైనా చెప్పాలనుకుంటున్నాను మేడం ఈ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ప్రాసెస్ అయ్యాక? సార్ భూమి తల్లి ఎంతో హాయిగా ఊపిరి పీల్చుకొని మనందరికీ ఆమె ఎంతో సంతోషంగా కృతజ్ఞతలు తెలుపుతుంది సార్. బాడీలో ఇప్పుడు వైబ్రేట్ అవుతూనే ఉంది సార్. మనమందరం కూడా భూమాతకు సాష్టాంగ పాదాభివందనాలు చేసుకున్నాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాం మనకి భాగ్యం ఇచ్చినందుకు. ఆమె ఆత్మానందంతో తాండవం చేస్తుంది సార్. నా బాడీ ఫుల్ వైబ్రేషన్స్ ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సిసోరా మాస్టర్. శశిర మాస్టర్, బుద్ధుని ఆకాంక్షిస్ ఎనర్జీస్ వస్తున్నాయి సార్, కనెక్ట్ అవుతున్నాయి మనందరికి. ఆయన చెప్తున్నాడు, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఆ ఎనర్జీస్తో ఆకాంక్షిస్తో కనెక్ట్ ఉన్న అందరూ అది శశిర మాస్టర్ని చూపించమని చెప్తున్నారు సార్. బుద్ధుడు ఆ ఎనర్జీ కనెక్ట్ ఉన్న అందరూ ఈ ఎనర్జీకి ట్యూన్ అవుతే ఈ భూమాత ఎసెన్షన్ కూడా తొందరగా జరుగుతుంది, ఇది ఎత్తి తొందరగా అని బుద్ధుడు మెసేజ్ ఇస్తున్నారు సార్. శశిర మాస్టర్, Yes. you got a message to connect with Buddha's conscious for earth ascension. Okay, masters. Now we are connecting with the conscious of Buddha. మనం అందరం Yes. బుద్ధ భగవానుడి చైతన్యంతో అనుసంధానం కావడం ప్రాసెస్ చేద్దాం. Yes, masters. Now we are connecting with the Buddha consciousness. మనం అందరం బుద్ధ భగవానుడి చైతన్యంతో అనుసంధానం అవుతున్నాం. Yes, the conscious is spreading like anything, and the whole group has come under the conscious of Buddha. మనం అందరము బుద్ధ భగవానుడి చైతన్యంలో ప్రవేశించాం. Yes, masters, receive energy as much as you can, because this energy is completely for the usage for the ascension of earth and universal oneness. అనంతంగా స్వీకరించండి ఈ శక్తి, ఎందుకంటే ఈ శక్తి భూలోకం యొక్క ఉన్నతికి, జగత్ యొక్క ఏకత్వానికి అద్భుతంగా మనం వినియోగపడుతుంది. Yes, masters, the process has been completed. ప్రాసెస్ పూర్తయింది. మనమందరం బుద్ధ భగవానుడికి మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. బుద్ధుడిని అడిగితే ఎందుకు మాస్టర్ మీరు వచ్చారంటే అందరూ గోల్డ్ ఎనర్జీస్ తో నిండిపోవాలి. ఎప్పుడైతే గోల్డెన్ ఎనర్జీస్ అందరూ కాన్షియస్ తో కనెక్ట్ అయ్యారో ఈ భూమాత ఎసెన్షన్ అవుతుంది, యూనివర్సల్ వన్నెస్ కూడా ఇది అతి త్వరలో జరుగుతాకి మార్పు జరిగింది. అందుకే మీ అందరికి నేను దర్శనం ఇచ్చాను అని బుద్ధుడు మెసేజ్ చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ శశిర మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you. Yeah, Master. Actually, when the conscious of Buddha has been invited, the Buddha Master's conscious, like I have heard some voice, like actually my conscious was a reason for the transformation at one time on this earth, and for the total transformation and the reformation of this Mother Earth. My conscious would also be a greater support for the ascension. This was the message, Master. Yes, exactly. Because the Anapanasati meditation was introduced by Buddha for doing meditation. When the people started doing meditation, they ascended themselves. In the same way, here Patriji is teaching the same, the Anapanasati meditation, which is created by Buddha. And the same conscious is spreading all over the world. Okay, masters, I'm out of my conscious. శశిర మాస్టర్కు మనందరి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. We are all one.
We are all one. one. We are all one. We We are are all one. one. We are all one. We We are are one. one. Thank you very much. Thank you. Thank you, sir. Thank you, Master. Thank you, Master. Thank you, Master.